ఢిల్లీలో రాజీవ్ గాంధీ భవన్లో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు మర్యాదపూర్వకంగా మంగళవారం సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని విమానాశ్రయాల అభివృద్ధిపై పౌర విమానయాన శాఖ కార్యదర్శి, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్తో వరంగల్, ఆదిలాబాద్, పెద్దపల్లిలో ప్రతిపాదిత పనులు జరుగుతున్న విమానాశ్రయ ప్రాజెక్టులపై విస్తృత చర్చ జరిపారు. ప్రాజెక్టుల వేగవంతమైన అమలుకు అవసరమైన చర్యలు, కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయం వంటి అంశాలపై సమీక్ష చేసి ప్రాజెక్టులు ఆలస్యం కాకుండా వేగంగా పూర్తి అయ్యేలా నిర్ణయించారు. పరిపాలనాపరమైన, సాంకేతికపరమైన సమస్యలుంటే తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వరంగల్ విమానాశ్రయం కోసం 953 ఎకరాల భూమి అందుబాటులోకి వచ్చినట్లుగా అధికారులు తెలిపారు. దీంతో 2500 మీటర్ల రన్వే నిర్మాణం చేపడుతున్నట్లుగా ప్రస్తుతం డిజైన్ స్కోప్ ఆఫ్ వర్క్ డిపిఆర్ను ఖరారు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. 2026 జూన్ నెలలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించే కార్యాచరణను కూడా సిద్ధం చేస్తున్నారు. ఇదందరికీ కూడా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఇది ఇంకా జిల్లా వాసులందరికీ మరి గుడ్ న్యూస్గా మనమైతే తెలుసుకోవచ్చు. ఇక దమ్మున్న యువత కోసం జనసేన చూపు. తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో ఆరంగేట్రం, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు రెడీ, సభ్యత్వ నమోదు, సంస్థాగత పటిష్టతపై కూడా దృష్టి సారించారు. మరి జనసేన గతంలో మనకు తెలుసు, జిహెచ్ఎంసీ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తామని బీఫామ్స్ కూడా ఇచ్చారు జనసేన గత జిహెచ్ఎంసీ ఎన్నికల టైంలో. కానీ మరి ఢిల్లీ నుంచి మరి ఒక పిలుపు వచ్చి బీజేపీ పిలుపు మేరకు మరి కొంత మీరు సంయమనం పాటించాలి, ఆగాలన్నప్పుడు గతంలో ఆగారు. కానీ ఈసారి పరిస్థితులు అలా లేవు. ఇక్కడ తెలంగాణలో బీజేపీ జనసేనను కలుపుకుపోయడం అనే ఉద్దేశం ఇక్కడ తెలంగాణ నాయకులకి లేదు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కూడా జనసేన పార్టీ మరి తన యొక్క జెండాను పాతడానికి, జెండాను రెపరెపలాడించడానికి ఉవ్విళ్ళూరుతుంది. మరి మంచి యువతరం కోసం, నాయకుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి జనసేన. మరి వారి కోసం జనసేనని మరి ముందుకు వెళుతున్నారు. డబ్బున్న నాయకులు కాదు, దమ్మున్న యువత కావాలి. తెలంగాణలో పార్టీ బలోపేతం వాళ్ళ చేతుల్లోనే ఉంటుందంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ కొండగట్టులో చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరో రాజకీయ శక్తికి ఊపిరి పోస్తున్నాయి. రానున్న రోజుల్లో జనసేన తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా కేంద్ర బిందువుగా మారుతుందన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫోకస్ తెలంగాణ వైపు షిఫ్ట్ చేయడంతో ఈ ప్రాంతంలో జనసేన ఫ్యూచర్పై అంచనాలు పెరిగాయి. ఇప్పటి వరకు ఏపీపై ఫోకస్ పెట్టిన 100% స్ట్రైక్ రేట్తో పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుపొందిన జనసేన పార్టీని తెలంగాణలో విస్తరింపజేయాలని డిసైడ్ అయింది. తెలంగాణలోని కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీల వైపు అడుగులు వేయడంతో పాటు సభ్యత్వ నమోదుపైన ఫోకస్ చేసింది. ఇటీవల ఎన్నికల్లో 300కు పైగా స్థానాల్లో పోటీ చేయడం తెలంగాణ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరచగా తెలంగాణ ఇన్ఛార్జిగా రామ్ తాళూరి పట్టుదల స్పష్టంగా కనబడుతుంది. గతంలో లాగా ఆషామాషిగా కాకుండా పకడ్బందీగా కనబడుతుంది. జనసేనాని పవన్ కళ్యాణ్ రాకున్నా ప్రచారం సందర్భంగానైనా జాగ్రత్తలు తీసుకుని ఉంటే డబుల్ డిజిట్ స్థానాలు ఆరంగేట్రంలో దక్కేవన్న అభిప్రాయం కూడా చాలా స్పష్టంగా వినబడుతుంది. ఒక కౌన్సిలర్, ఒక కార్పొరేటర్ను గెలుచుకోవడం ద్వారా జనసేన తెలంగాణలో సంచలనాన్ని సృష్టించింది. పవన్ కళ్యాణ్ భావజ్వాలానికి తెలంగాణలోనూ పెద్ద ఎత్తున అభిమానులున్నా ఇక్కడ భావోద్వేగాలను అర్థం చేసుకునే నేతలు సున్నితంగా రాజకీయాలు చేయాల్సి ఉంటుంది. సరైన వ్యూహం, తెలంగాణ ఫ్లేవర్తో మరింత పకడ్బందీగా ముందుకెళ్తే తెలంగాణ అసెంబ్లీలోనూ జనసేన ఆరంగేట్రం ఖాయం కావడంతో పాటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ మంచి ప్రభావం చూపే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలు వేరు, కానీ తెలంగాణ గడ్డపై పురుడు పోసుకున్న పార్టీ జనసేన పార్టీ. అవును, జనసేన పార్టీ మరి 2014లో మరి పురుడు పోసుకుంది, మనందరికీ కూడా తెలుసు. మార్చి 14న మరి ఈ జనసేన పార్టీ మార్చి 14న ఏదైతే ఈ జనసేన పార్టీ పురుడు పోసుకుందో, కొండగట్టు అంజన్న నన్ను కాపాడాడని పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెప్తూ ఉంటారో, తెలంగాణ ప్రజల కోసం ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ పరితపిస్తూ ఉంటారు. ఆ మాటకు వస్తే అసలు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ బేసు, ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు మెగా ఫ్యామిలీకి నిజాం అంటే కంచుకోట కాబట్టి, నైజాం అంటే కంచుకోట. వాళ్ళు ఇక్కడి నుంచే పేమెంట్లు కూడా తీసుకున్న పరిస్థితి. ఆంధ్ర సీడెడ్ నైజాంగా విడగొడితే నైజాంకి వాళ్ళు పేమెంట్లు తీసుకున్న పరిస్థితి. ఆ రకంగా అంతటి ఎక్కువ మంది జనసేన పవన్ కళ్యాణ్ని అభిమానులు బాగా ఓన్ చేసుకున్న పరిస్థితి. అయితే పవన్ కళ్యాణ్ అయితే బాగా ఓన్ చేసుకున్నారు. కానీ అనూహ్య పరిణామాలు, తెలంగాణ సెంటిమెంట్, వీటన్నిటి నడుమ జనసేన ఇక్కడ పెద్దగా ఫోకస్ చేయలేదు. కానీ ఈసారి అలా కాదు, మరి యువతరం కోసం జనసేనాని ఫోకస్ పెట్టారు. ఎవరికైనా